प्रभु येसु ना रक्षक नसगु कन्नुलो नाको निरतामोने निन्नु चोड़ा प्रभु येसु ना रक्षक नसगु कन्नुलो नाको निरतामोने निन्नु चोड़ा अल्पयो नीवेवो मेघयो नीवे अल्पयो नीवेवो मेघयो नीवे प्रभु येसु ना रक्षक नसगो कन्नुलो नाको निरतामोने निन्नु चोड़ा एरिगी एरिगिने చెడిపోతేనే యేసుని గాయము రేపేతేనే ఎరిగి ఎరిగినే చెడిపోతేనే యేసుని గాయము రేపేతేనే మోసపోతే నేను దృష్టి దొలగితే దాసోడ నేను జోడనేమో మోసపోతే నేను దృష్టి తొలగితే దాసోడ నేను జోడనేమో प्रभु येसु ना रक्षक नसगो कन्नुलो नाको निरतामोने निन्नु चोड़ा. వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మనుష్యులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయి ఉన్న గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామమునకై వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీరు మమ్ములను ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా అనేక మంచి తరుణములను మీరు మాకు అనుగ్రహిస్తూ అనేక సార్లు మా తలుపు యొద్ద నిలబడి మమ్ములను తట్టుచూ ఉండగా, దేవా, మిమ్మల్ని ఆహ్వానించుటకు, మిమ్మల్ని కలిగి జీవించుటకు, మీ చిత్తమును నెరవేర్చుటకు మమ్ములను సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో అయోగ్యుడను దౌర్భాగ్యుడనైనా నన్ను జ్ఞాపకము చేసుకునండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరగా వాడుకొని మీ జ్ఞానముతో నింపండి. మా అందరికీ కావలసిన జీవాహారమును మీరు మాకు అందించండి. మీ మాటలను అర్థము చేసుకునే జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. ఓ దేవా, మీరు మా మధ్యలోనికి రండి. మేము వట్టివారము, మేము బలహీనులము, మేము భక్తిహీనులము, మేము తిరుగుబాటుదారులము. అయినప్పటికీ మీరు మమ్ములను ఎంతో ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా
మమ్ములను విమోచించుటకు ఇష్టపడిన దేవుడవు. ప్రభువా మీకు వందనములు. దయతో మమ్మలను జ్ఞాపకము చేసుకొని మీ మాటలు మాకు వినిపించమని, మీ మాటలను మేము విని గ్రహించి మీకు లోబోటుకు, మీ మాటల ప్రకారము మేము ప్రవర్తించుటకు మాకు నేర్పించమని, సమస్త వ్యతిరేక పాత్మలను మీ నామములో బంధించివేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు వినుటకు ఆయన మనకిచ్చిన మంచి సమయమును బట్టి దేవునికి వందనములు. సహోదరులారా, దేవుడు మనలను ఎంతో ప్రేమించినాడు. అయితే మరొక ప్రక్క శత్రువైన సాతాను నిన్ను నన్ను దెమ్మరించి జల్లించి దేవుని నుంచి వేరుపరచవలననే వారు తిరుగులాడుచూ ఉన్నాడు. అయితే ఒక మనుష్యుడు దేవుని ప్రేమను అర్థము చేసుకుని దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడితే ఆ మనుష్యుడు శత్రువైన సాతాను యొక్క చెర నుండి విడిపింపబడతాడు. అయితే ఒక మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దేవునికి దూరస్తుడైతే ఆ మనుష్యుడు శత్రువు చేత బంధింపబడి ఒక దినాన నిత్య నరకమునకు పాత్రుడవుతాడు. అయితే బంధింపబడిన నిన్ను నన్ను, లోకంలో పాపపు ఊబిలో చిక్కబడి ఉన్న నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి ఆ పాపపు ఊబి నుండి బయటకు తీసుకుని రావటానికి, నీ నా బంధకములను తెంచివేయటానికి, నీ నా పాపములన్నిటినీ శుద్ధీకరించటానికి, నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నిన్ను నన్ను విమోచించటానికి దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారి ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎలా వచ్చినాడు? మనుష్యుని పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఎందుకు అలా చేయవలసి వచ్చినది? నీ నా పాపములకు వచ్చు శిక్షంతయు ఆయన భరించి, నీ శిక్షావతంతటిని ఆయన మోసి నీకు నాకు విడుదలివ్వవలనని ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరొక ప్రక్క శత్రువైన సాతాను ఆయన నుంచి నిన్ను వేరుపరిచి ఏదో ఒక ఈ లోకంలో ఏదో ఒక ఎర నీకు నాకు వేసి నిన్ను నన్ను బంధించి నిత్య నరకము పాలు చేయవలనని వాడు ప్రయాసపడుతున్నాడు. ఒక ప్రక్క నిన్ను పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టవలనని దేవుడు ప్రయాసపడుతూ ఉన్నారు. మరొక ప్రక్క శత్రువైన సాతాను నిన్ను నన్ను నిత్య నరకాగ్నికి పాలు చేయవలనని, వాడితో పాటు పాలు చేయవలనని వాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. మరొక ప్రక్క తనకు సమయము కొంచెమే ఉన్నదని బహు క్రోధము కలిగి దిగి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుని ప్రేమను అర్థము చేసుకుని నీవు జీవించినట్లయితే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తావు.
దేవుని రాజ్యమునకు వారసుడవుతావు. అయితే శత్రువైన సాతాను యొక్క వాడి గాలమునకు ఉన్న ఎరను నీవు ఆశించినట్లయితే వాడు నిన్ను గుచ్చి లాగి, సహోదరి సహోదరుడా, వాడు సంతోషపడి గంతులు వేస్తూ ఉంటాడు. చదువుకున్న భాగం హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, వాడు గాలము వేసి మనుష్యులందరినీ గొచ్చి లాగి ఉన్నాడు, ఒరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కోర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే గ్రహింపు కలిగిన మనుష్యుడు ఎక్కడా శత్రువు యొక్క గాలమునకు గుచ్చబాడు, ఎక్కడా శత్రువు పెట్టే ఆ ఎరను ఆశించాడు. చాలామంది దినములలో మనుష్యులు మేము మంచి భక్తి పరులము, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాము అనుకుంటావు, లేకపోతే పాటలు పాడుతున్నాను లేదా వాక్యం బోధిస్తున్నాను అనుకుంటావు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకోకపోతే, పరిశీలన చేసుకునే గ్రహింపు నీకు లేకపోతే, నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ పాపములన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టలేకపోతే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధపరచకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునితో సహవాసం చేయలేవు. దేవుని రాజ్యంలో నీవు కూర్చున్నావు. నువ్వు ఎంతకాలం నుంచైనా భక్తి చేయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక ఎరవేస్తాడు. క్రీస్తు వారి అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తములో నీ పాపము కడగబడకపోతే, ఆయన యొక్క అమూల్యమైన రక్తము నీలో ప్రవహింపబడకపోతే, సహోదరి సహోదరుడా, వాని యొక్క గాలమునకు నీవు చిక్కబడతావు. దేవుడు ప్రేమమయుడు, మనుష్యులందరూ రక్షణ పొందవల్లని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. శత్రువైన సాతాను మనుష్యులందరినీ చెదరగొట్టవలనని వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. అయితే ఎవని వైపు నీవు చూడగలుగుతున్నావు? ఎవనితో సహవాసం చేయగలుగుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారి యొక్క పాదముల యొద్ద కూర్చుని ఆయన యొక్క శిలువ వైపు చూస్తూ పశ్చాత్తపడి కన్నీరు విడిచి దినదినము అనుక్షణము నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ లోట్లన్నిటినీ తీసివేసుకుంటానికి ఇష్టపడే వ్యక్తివైతే, సహోదరి సహోదరుడా, ఆయన నీకు రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయనతో నీవు ఉంటే ఆయన నిన్ను తిన్నని మార్గంలో నడిపిస్తాడు. ఆయన నీ కొరకు, నా కొరకు పరిశుద్ధ మార్గాన్ని, రాజమార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. కను పాప వలె నిన్ను కాపాడుతాడు. మరణమును దాటించి జీవములోనికి ప్రవేశింపజేస్తాడు. పరిశుద్ధ రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుండబెడతాడు. అయితే శత్రువైన సాతానుతో సహవాసం చేసిన వ్యక్తివైతే వాడు నిన్ను వంకర త్రోవలో నడిపిస్తాడు, పాపపు ఊబిలో దించుతాడు, మరణపు అంచుల్లోనికి నిన్ను నెట్టివేస్తాడు, నిత్య నరకమునకు పాత్రుడిగా చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నీ జీవితంలో నీవు బహు జాగ్రత్తగా భక్తి కట్టుకుంటానికి ఇష్టపడితే శత్రువు నిన్నేమి చేయలేడు. బహు జాగ్రత్తగా భక్తి కట్టుకుంటామంటే ఎక్కువగా ప్రార్థనతో నింపబడాలి,
పాపమును అసహించుకోవాలి, వ్యర్థత్వాన్ని అసహించుకోవాలి, లోకపు ఇచ్ఛల నుంచి బయటకు రావాలి. సహోదరి సహోదరుడా, అనుదినము ఆయన దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకోవాలి, ఆయన ద్వారబంధం యొద్ద కాచుకోవాలి, దేవుని యొక్క ఉపదేశం నీవు వినాలి. అప్పుడు దేవుని యొక్క జీవాన్ని నీవు పొందుతావు, దేవునితో సహవాసం చేస్తావు. సహోదరి సహోదరుడా, నీ పాపములన్నిటినీ దేవుడు క్షమిస్తాడు, నిత్య రాజ్యమునికి నేను వారసునిగా చేస్తాడు. అలా కాకుండా ఏదో అపవిత్రమైన ముసలమ ముచ్చట్లతోనో అల్లరితో కూడిన ఆటపాటలతోనో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరుచుకుని నిర్లక్ష్య స్థితిలో నీవు ఉండి దేవుని యందలి భయం లేకుండా నీ స్వంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును కోరే వ్యక్తివిగా ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువు యొక్క వలలో పడతావు. వాడికి తెలుసు నీ బలహీనతలన్నీ. సహోదరి సహోదరుడు, వాడు ఈ లోకాధికారి, తక్కువ అంచనా వేయవద్దు. నీ బలహీనతను బట్టి నిన్ను చెదరగొడటానికి, నీ బలహీనతకు అవసరమైన ఎరను వాడి గాలమునకు పెట్టి నిన్ను గుచ్చి లాగటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఇంకను గ్రహింపు లేకుండా నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే మెల్లగా నిన్ను జోకొట్టి పాప బురదలో దించి వేస్తాడు. సహోదరి సహోదరుడా, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీలో ఏలకూడదు. అపవిత్రమైన ముసలం ముచ్చటలు, సమయాన్ని వ్యర్థపరచడం, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి. భయము కలిగి నీవు నేను ప్రవర్తించినట్లయితే అంత గొప్ప దేవుడు సమస్తను విడిచిపెట్టి ఎందుకు మనుష్యుని పోలికగా ఈ లోకంలోనికి వచ్చినాడు? ఎందుకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నిత్య నరకమునకు పాత్రుడుగా ఉండకూడదని, నిత్యము సంతోషింపవాలని ఆయన యొక్క ఉద్దేశము. అయితే ఆయనతో సహవాసం చేస్తే గొప్ప భాగ్యత. లేకపోతే శత్రువుతో సహవాసం ఏం లేదు, మెల్లగా నెట్టివేస్తాడు. ఒక ప్రక్క దేవుడు సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మరొక ప్రక్క శత్రువైన సాతాను, పర్వాలేదు ఈ పాపము చేయి, పర్వాలేదు, ఈ చిన్న అబద్ధమే కదా ఆడు, చిన్న శరీరపు ఇచ్చే కదా నెరవేర్చుకో, పర్వాలేదు, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఏ మనుష్యుని వైపు నీవు చూడకుండా దేవుని వైపు చూస్తూ బహు జాగ్రత్తగా భక్తి కట్టుకుంటానికి ఇష్టపడితేనే దేవుని రాజ్యంలో ఉంటావు. మనుష్యుల మెప్పు కోరినావా, నీ జీవితంలో తలక్రిందులుగా పడిపోతావు. శత్రువైన సాతాను పొంచి ఉన్నాడు, జాగ్రత్త. ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, వాడికి సమయం కొంచెమే ఉన్నది, నీకు నాకు సమయం కొంచెమే ఉన్నదని వాడికి తెలుసు. దేవుని రాకడతి సమీపముగా ఉన్నది, దేవుడు త్వరలో ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. అయితే మనుష్యులను చెదరగొడటానికి వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. గ్రహింపు లేకపోతే వాడు గాలము వేసి మనుష్యులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. మెచ్చుకుంటాడు, ఏదో పొగుడుతాడు. ఆదాము హవ్వల దగ్గరకు వెళ్ళినాడు, మీరు చావనే చావరు, మీరు దేవతల వంటి వారవుతారు, మీకు మంచి చెడులు తెలుస్తాయి, మీ కన్నులు తెరవబడతాయి, అది దేవునికి తెలుసు, అందువల్ల మిమ్మల్ని తినొద్దన్నాడు. అంతే ఉబక వేసినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటను వారు నమ్మలేకపోయారు. దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినితే నిశ్చయముగా నీవు సస్తావు. సాతానేమన్నాడు? నీవు సావనే సావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రేమించి సృష్టించి సమస్తను అప్పగించి, సహోదరి సహోదరుడా,
సమస్తమును ఆదాముకు అప్పగించి నువ్వు ఏలు అని చెప్పిన ఆ దేవుని యొక్క మాటను నమ్మకుండా శత్రువైన సాతాను యొక్క మాటనే నమ్మినారు. ప్రియ సహోదరి సహోదరు, ఈ దినముల్లో కూడా మనుషులందరూ ఎక్కువ మంది దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకోకుండా నిన్ను ప్రేమించి నీ కొరకు సమస్తమును దారపోసి రక్తమంతయు ఆఖరి రక్తము బొట్టు వరకు రక్తమంతయు చిందించి ప్రాణమును దారపోసి మృత్యుంజయుడై తిరిగి లేసి నిన్ను నిత్యము జీవింప చేయవలనని ఆయన ప్రయాసపడితే కృతజ్ఞత లేకుండా శత్రువు మాట మీరు చావనే చావరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ దినమున నీకు తెలియకపోవచ్చును కానీ ఒక దినమున శాశ్వత నష్టానికి పాలవుతావు. ఆ దినమున ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత మూలిగినా అయ్యో ఉపదేశము నేను ఇట్లు తృణీకరించి తిని నా బోధకుల యొక్క మాటను నేను నిర్లక్ష్యము చేసినాను, ఎంతగా నీవు మూలిగిన ఏడ్చిన ప్రయోజనము శూన్యము. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను యొక్క బంధకముల నుంచి విడిపించటానికి ఆయన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించినాడు. నీవు నేను తండ్రి ఇంటిలోనికి ప్రవేశించటానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసినాడు. శత్రువేమో పాపపు బురదలో అంతే మెల్లగా లాలన మాటలు చెప్పి దేవుని నుంచి నిన్ను దూరస్తుడు చేస్తాడు. అంతే, ఇదేమిటి, దీనిలో తప్పేముంది, ఆ దేవుని దాసులు ఇలా ఎందుకన్నారు, నిన్ను ఇలా చేయకూడదే. ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త, మెల్లగా దించుతాడు. ఆ పాపపు బురదలోకి దిగావా, నీ వల్ల కాదు బయటికి రావటానికి. మేము చిన్నతనంలో మా ఊర్లో చెరువు ఉండేది, చెరువు ఎండిపోయేది, అయితే మధ్యలో గుండం ఉండేది. పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు, అది గుండం ఉంది, ఆ ఊబిలో ఇరుక్కుపోతారు, మీరు దిగవద్దు అంటే పిల్లలు పెద్దవాళ్ళు లేని సమయంలో టకటకాయలు దిగేవాడు. ఆ ఊబిలో దిగబడినప్పుడు ఒక కాలు పైకి లాగేవాళ్ళు, అది లాగే సమయంలో రెండవ కాలు దిగబడేది. ఇక వాళ్ళ వల్ల అయ్యేది కాదు, ఎవరో పెద్దవాళ్ళు చూసి మరలా బయటకు తీసుకువచ్చేవాడు. సహోదరి సహోదర, శరీరానుసారమైన ఈ యొక్క ఊబిలో బురదలోనే కూరుకుపోయి బయటికి రాలేని నీవు నేను పాపపు బురదలో దిగినావా, పాపపు ఊబిలో చిక్కబడినావా, శత్రువైన సాతాను యొక్క గాలమునకు గుచ్చబడినావా. ప్రియ సహోదరి సహోదరా, నీ వల్ల కాదు. అంతే, వాడి గాలమునకు నీవు గుచ్చబడితే వాడు సంతోషించి గంతులు వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. చాలామంది అనుకుంటూ ఉన్నారు, మేము పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ఆ మందిరమునకు వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మరలా మేము పరుండేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకుని పడుకుంటాం, దుష్టుడు మమ్మల్ని ఏమి చేయలేడు. జాగ్రత్త, నువ్వు ఏదో శరీరానుసారముగా నీ పెదవులతో ప్రార్థన చేసే వ్యక్తివిగానో, లేదా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకునో, లేదా నీ మనసు మీద పెట్టుకుంటేనో ఫలితము శూన్యము. వాడు ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు సెలవిచ్చినాడు. లోకస్తులు, అన్యులు వాడికి అవసరం లేదు. మొదట ఎవరైతే దేవుని సన్నిధానమునకు వెళతారో వారినే పట్టుకుంటాడు, వారినే వాడి యొక్క గాలముతో గుచ్చి వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక బలహీనత, నీవు మంచిగా పాట పాడావు, మంచిగా ప్రార్థన చేసినావు, మంచిగా ప్రసంగం చేసినావు, అంతే తలక్రిందులుగా పడిపోయేవారు ఈ దినముల్లో అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించినాడు. శత్రువైన సాతాను యొక్క బంధకము నుంచి, ఆ చీకటి కార్యముల నుంచి, శరీరపు ఇచ్ఛల నుంచి నిన్ను బయటకు తీసుకురావాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే పితరులు ఆదాము హవ్వలు మోసపరచబడ్డారు. ఆ యొక్క రక్తాపరాధము నీలో నాలో ప్రవహిస్తూ ఉన్నది.
అయితే అది కొట్టివేయబడవల్లంటే క్రీస్తు వారి యొక్క శిలువ వైపు నీవు నేను చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యము విసుగగా ప్రార్థన చేయవలన, మెళుకువగా ఉండి ప్రార్థన చేయవలనను, ఎల్లప్పుడూ ఎడతెగగా ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయటం అంటే మేము ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా ప్రార్థన చేసినానండి అనేక మంది చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మంచిదే, కానీ నీ ప్రార్థన ఎలా ఉన్నది? ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నదా? నీ యొక్క విజ్ఞాపనలో ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. చాలామంది పాపమును లోపల దాచిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరు, ఈ దినముల్లో చాలామంది క్రైస్తవ పేరుతో మేము భక్తి బరులమని చెప్పుకుని చాలామంది శత్రువైన సాతానుతో సహవాసం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎడల భయము కలిగి భక్తి చేయి. దేవుని నీతిని పొందునంతగా ప్రయాసపడు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను యొక్క గాలమునకు నీవు చిక్కబడవు. వాడు పొంచి ఉంటాడు, జాగ్రత్త. వేటగాడు దూరముగా వల పన్ని దాని మీద కనబడేట్లు నూకలు జల్లి ఒక చెట్టు చాటునో లేకపోతే ఏదో ఒక దాని చాటునో దాక్కుని చూస్తూ ఉంటాడు. పక్షులు ఏం చేస్తాయి? నూకలను ఆశించి అంతే దిగుతాయి, ఇరుక్కుపోతాయి, వాళ్ళలో చిక్కబడతాయి. నీ నా జీవితంలో కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా బలహీనతలన్నీ శత్రువైన సాతానుకు తెలుసు. నిన్ను వాడి యొక్క వలలో చిక్కించుకొనవల వల్లని ఉరులు వగ్గి ఉన్నాడు. ఏదో ఒక మేతను, పక్షులకు నూకలోనే మేతను వేస్తే నీకు ఏదో ఒక ఎర నీ ముందు ఉంచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని నీవు జయించగలగాలి. ఏసేపు ఎదుట ఎరబెట్టినాడు. అయితే ఏసేపు ఏమన్నాడు? అయ్యో, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి వ్యతిరేకముగా నేను ఎలా పాపమును పట్టుకుంటాను. పారిపోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దినదినము నీవు పరిశీలన చేసుకుని దేవుని వైపు వెళ్ళావు. యోధా ఎదుట 30 వెండి నాణాలు పెట్టినారు. పారిపోయి వెళ్ళలేకపోయినాడు, మనస్సును పట్టుకోలేకపోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎవరమైనా సరే, నేను ఎవరినైనా సరే, మనమందరము ఎవరమైనా సరే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుచూ ఉండగా శత్రువైన సాతాను యొక్క గాలమునకు చిక్కబడకుండా విసుకక ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండి పాప క్షమాపణ పొందినంతగా దేవుని పాదముల యొద్ద నీవు కూర్చుండగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, శరీరాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, శత్రువైన సాతాను నువ్వు జయించగలుగుతావు. యేసు ప్రభు వారు కూడా యోర్దాను నదిలో బాప్తీసము తీసుకుని 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యములో ప్రార్థన చేసినాడు. సమస్తాన్ని జయించినాడు. ఆయన లోకస్తులందరూ నిద్రపోవచ్చు ఉండగా ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అప్పగింపబడు సమయంలో కూడా చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేసినాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది అలాంటి భక్తిని అలవర్చుకోగలుగుతున్నాం? ఎంతమంది ఈ తుచ్చమైన వాటిని ఆశించి దేవునికి దూరస్థులమై శత్రువు యొక్క గాలమునకు గుచ్చబడుతున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక ఎర, ఏదో ఒక మాటలతోనో లేకపోతే ఏదో ఒక ఇచ్ఛలతోనో, సహోదరి సహోదరు, నీ బలహీనతను బట్టి ఎవరినో ఒకరిని ప్రేరేపించి నీ యొద్దకు పంపిస్తాడు, నిన్ను చెదరగొడతాడు. జాగ్రత్త. ఈ దినమున అన్యులైన వారితో, లోకస్తులైన వారితో
దేవునితో సంబంధం లేని వారితో నీవు సహవాసం చేసే వ్యక్తివిగా ఉంటే ఒక దినమున నీవు నిత్య నరకంలో అగ్ని గంధకములు నీ మీద కుప్పగా పోయబడినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినమున నిన్ను విడిపించే నాథుడు ఎవ్వరూ లేరు. ఎవ్వడును ఆర్పివేయలేనంతగా ఆయన ఉగ్రత రాబోతుంది. ఎవ్వడును ఆర్పివేయలేనంతగా పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకుని నువ్వు ఏమై ఉన్నావు? దేవుని పాదముల యొద్దే కూర్చున్న వ్యక్తిగా ఉన్నావా? నీ పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నీ పాపములు క్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడినవా? లేకపోతే శత్రువైన సాతాను యొక్క పాదముల యొద్ద కూర్చున్నావా? లోకపు ఆశలు, పాపపు ఆశలు, లోకములో ఉన్న వ్యర్థత్వము ఇంకను నిన్ను ఏలుచూ ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏదో ఆచారముగా అలవాటుగా వచ్చి వెళ్ళే వారిమిగా, భక్తి చేసేవారిమిగా ఉంటే జాగ్రత్త. వాడు గాలము వేసి గుచ్చి మనుషులందరినీ లాగి ఉన్నాడు. వాడు ఉరులు వగ్గి ఉన్నాడు. వాడి వలలో నీవు పడితే వాడు సంతోషపడి గంతులు వేస్తూ ఉన్నాడు. వలబన్నాడు, నూకలు జన్నాడు. ఆ పక్షురాలు నూకలను ఆశించినవి అంతే ఇరుక్కుపోయినవి. వచ్చినాడు, పరుగు పరుగున వచ్చినాడు, వాటి మెడ విరగదీసి బుట్టలో వేసుకుని వెళ్ళినాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఏదో ఒక ఆశని ఎదుటి పెట్టినప్పుడు దాన్ని నీవు జయించలేకపోతే, జయించవాలంటే సహోదరి సహోదరుడు మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. పాపమును సహించుకోవాలి. యథార్థమైన భక్తిని అలవర్చుకోవాలి. దేవుని దృష్టికి నిందారహితుడివై జీవించాలి. సహోదరి సహోదరుడా, అలా నీవు జీవించగలిగితే ఎక్కడా నీవు భయపడవలసిన అవసరం లేదు. శత్రువైన సాతాను నీ నుండి పారిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం క్షయమైపోబోతున్నది. లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నవి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, పరదేశివిగా ఉన్నంత కాలము భయముతో భక్తి గట్టుకున్న వలన ఎక్కడా ఈ లోకపు ఆశల్లో చిక్కబడకుండా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడవలనంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సోదరి సోదరుడు, ఇక్కడ స్పష్టముగా రాయబడిన మాట ఏమిటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకు చెబుతున్నారు? ఏలైనగా మనం పోరాడునది శరీరంతో కాదు, ఏదో మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబోటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకు ధరించుకోవాలి? ఆపద్దినమందు వాడిని ఎదుర్కొనుటకు. సహోదరి సహోదరుడా, సమస్తము నెరవేర్చిన వారే నిలబొట్టుకు శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఏదో శరీరానుసారమైన కవచములు కాదు, కానీ ఆ సర్వాంగ కవచం ఏమిటంటే, ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని
నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సహోదరి సహోదరుడా, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఏమిటవి సర్వాంగ కవచము? సత్యమనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనసు అనే జోడి, రక్షణనే శిరస్త్రాణము, విశ్వాసమనే డాలు, వాక్యమనే ఆత్మ ఖడ్గము. ప్రే సహోదరి సహోదరుడా, ఇవి దేవుడిచ్చిన సర్వాంగ కవచము. చూడండి, సిద్ధ మనసు పాదముల దగ్గర నుంచి నడుము సమస్తము తల వరకు ఇది సర్వాంగ కవచము. విశ్వాసము, రక్షణ, సిద్ధ మనసు, నీతి, సత్యము. సహోదరి సహోదరుడా, ఒక మనుష్యుడు వీటిని ధరించుకోగలిగితే శత్రువైన సాతాను యొక్క గాలమునకు ఆ మనుష్యుడు చిక్కబడడు. ఈ సర్వాంగ కవచము ధరించుకున్న వలనంటే ఆ ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ప్రసంగించినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన ఈ సర్వాంగ కవచము ధరింపబడదు. జాగ్రత్త. యేసు ప్రభువారి యొక్క శిలువ వైపు చూస్తూ ఆయన చేసిన ఘనమైన శిలువ కార్యమును తలపోసుకుంటూ, ఆయన ప్రేమ నీ పట్ల ఎంతగా కృమ్మరింపబడినదో పరిశీలన చేసుకుంటూ, నీవు ఎంత ఘోరమైన పాపివో, ఎంతగా దేవుని దుఃఖపరిచినావో, ఎంతగా ఈ లోకంలో పాపపు బురదలో పొరలాడినావో, ఎంతగా ఈ లోకంలో చెడుగును కౌగలించుకున్నావో, నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ చెడుగును వేరుపరుచుకొని దేవుని వైపు చూడగలిగితే, నీ పాపములన్నీ ఒప్పుకొని, ప్రభువా నేను ఎలాంటి వ్యక్తిని, నేను దొంగను, నేను వ్యభిచారిని, నేను త్రాగుబోతును, ప్రభువా నేను కోపిష్టిని, నేను గర్విష్ఠిని, ప్రభువా సమాధానము లేనివాడును, అసూయపరుడును, నరహంతకుడును, ప్రభువా నేను వేషధారిని, పైకి భక్తి గలవానిగా ఉండి మీ శక్తిని అర్థము చేసుకోలేని వాడిని, ఇలాంటి స్వభావాలను ఏలుతూ ఉన్నవి. యేసు ప్రభువా, మీ యొక్క అమూల్యమైన రక్తమును నాలో ప్రవహింపచేయవా, నా పాపమును కడిగి నన్ను మీ రక్తము ద్వారా మీ పరిశుద్ధతను, మీ పవిత్రతను, మీ నీతిని నాకు దయచేయవా. ప్రే సహోదరి సహోదరుడా, ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే గొప్ప భాగ్యత. ప్రే సహోదరి సహోదరుడా, జాగ్రత్త. సమయము కొంచెమే అని బహు క్రోధము కలిగి తిరుగులాడుచు ఉన్నాడు. గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు. వల పన్ని ఉన్నాడు. జాగ్రత్త. వాడి యొక్క వలలో చిక్కబడినావా? నేను చిక్కబడలేదండి అంటావు, కానీ నీకు తెలియదు. ప్రార్థననే ముసుగు వేస్తాడు. జాగ్రత్త. ప్రే సహోదరి సహోదరుడా, ఎక్కడైతే ఆల్రెడీ దేవుని దాసులు క్రిస్టోఫరయ్య గారు చాలాసార్లు చెప్పినారు, ఏ స్థలములో అయితే యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యమును గురించి, ఆయన రక్తపు విలువ గురించి, ఆయన మరణపు విలువ గురించి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని గురించి తెలపబడదో, ఆ స్థలములో శత్రువైన సాతాను పొంచి ఉంటాడు. మందిరమే కావచ్చు, ప్రార్థనా మందిరమే కావచ్చు. అయితే అలాంటి మెట్టులో భక్తి కట్టుకొనకపోతే శత్రువు తిరుగులాడుచూ ఉంటాడు. జాగ్రత్త. పాపపు ఊబిలోనికి దించి వేస్తాడు. జాగ్రత్త. ఈ దినములలో యేసు ప్రభు వారి యొక్క శిలువ త్యాగమును గురించి, మనుష్యుల యొక్క పాపమును, అసహ్య కార్యములను ఖండించే స్థలములలో మనుష్యులు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడారు. ఎక్కడో ఏదో
అపహాస్యం చేస్తూ, హాస్యం చేస్తూ, ఆ కడుపొబ్బ నవ్వించే స్థలముల్లో మనుషులు పరుగులెత్తూ ఉంటారు. జాగ్రత్త, శత్రువైన సాతాను పొంచి ఉన్నాడు. వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. నువ్వు పగలబడి నవ్వుకుంటానికి ప్రార్థనా మందిరంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? వెళ్ళు, కమెడియన్ దగ్గరికి వెళ్ళు, బఫోన్ దగ్గరికి వెళ్ళు, నిరంతరం నవ్విస్తాడు. ప్రే సహోదరి సహోదరుడా, పాపమును ఒప్పుకొనకుండా, పాపపు మూటను విప్పకుండా, క్రీస్తు వారితో సహవాసం చేయకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా నీ భక్తి అంతా వ్యర్థమే. ఆయన నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు సమస్తను ధారపోసినాడు. శత్రువు యొక్క గాలమునకు గుచ్చబడకుండా నిన్ను విడిపించవల్లని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే శత్రువు అయితే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి. మీరు ప్రార్థనకు వెళ్ళండి, మంచిదే, కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, తప్పేమీ లేదు. ఇవి తినవచ్చు, తప్పేమీ లేదు. ఈ పని చేయవచ్చు, మళ్ళీ ఈ పాపము చేయవచ్చు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టవచ్చు, పర్వాలేదు. ఆయన రక్తము చిందించినాడు, నీ పాపములు క్షమింపబడినాయి, నువ్వేమైనా చేసుకొనవచ్చు. జాగ్రత్త, ముసుగు వేస్తున్నాడు శత్రువైన సాతాను. అదే గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు. వాడి మాటలు విని వాడి వైపు చూసే వ్యక్తివైతే నీ జీవితంలో శాశ్వత నష్టం పొందుతావు. ఎవడు ఆర్పివేయలేనంత ఉగ్రత నీ మీదకు రాబోతూ ఉన్నది. నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే. ప్రే సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటూ యేసు ప్రభువు నా రక్షకుడని చెప్పుకుంటూ ఇంకనూ ఆయనతో సహవాసం చేయకపోతే 7 అంతల నరకాగ్నికి సహోదరి సహోదరుడా నెట్టబడతావు. భయంకరమైన శిక్ష అనుభవించబోతూ ఉన్నావు. అయితే ఆ శిక్షకు పాత్రులుగా చేయటానికి దేవుడు ఈ లోకంలోనికి ఆయన కుమారుని పంపలా, నిన్ను నన్ను విడిపించటానికి. ప్రే సహోదరి సహోదరుడా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవటానికి ఆయన నిన్ను నన్ను పిలిచినాడు. ఎంతమంది మీ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావు? అది ఎక్కడో కొనుక్కుంటే వచ్చేది కాదు. కొనుక్కుంటే వచ్చేదైతే నీకంటే నాకంటే భాగ్యవంతులు, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో పెంట కుప్పల మీద పోరాడే నిన్ను నన్ను ఆయన ఎందుకు ప్రేమించినాడు? ప్రే సహోదరి సహోదరుడా, ఆయన పాదముల యొద్ద కూర్చుని నీ స్వభావాన్ని మార్చుకుంటూ, నీ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టుకుంటూ ఆయన పాదములు పట్టుకుని బ్రతిలాడితే గొప్ప భాగ్యత పొందుతావు. లేకపోతే ఏదో ఆచారముగా అలవాటుగా భక్తి చేస్తే శత్రువైన సాతాను గుచ్చి నిన్ను లాగుతాడు. వాడిని సంతోషపరిచే వ్యక్తివిగా ఉన్నావా? లేకపోతే నిన్ను ప్రేమించి, సృష్టించి, రక్షించి, విమోచించిన, నీ కొరకు రక్తమంతయు కాచిన నీ దేవుని నువ్వు సంతోషపరిచే వ్యక్తివిగా ఉన్నావా? అయితే నీవు దేవుని వాక్యం వింటూ కూడా, ఆయన శిలువ త్యాగం గురించి తెలిసి కూడా ఎంకనో లోకంలోకి వెళ్ళే వ్యక్తివైతే, ఎంకనో సహోదరి సోదరు, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము, నీ తలంపులు, నీ క్రియలు, నీ నడవడిక, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా లేకపోతే ఆయన దుఃఖపడే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక ప్రక్క దుఃఖపడుతూ ఉంటే మరొక ప్రక్క శత్రువైన సాతాను సంతోషిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి. ప్రే సహోదరి సహోదరుడా, ఈ దినమున అంతా మంచి జరుగుతుందని వెళ్ళిపోతూ ఉన్నావు, సంతోషిస్తున్నావు. నన్ను ఎవరు చూడటం లేదు, నా కార్యములు ఎవరికి తెలియవు అనుకుంటున్నావు. జాగ్రత్త. ప్రే సహోదరి సహోదరుడా, సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడు ఎవ్వడునూ లేడు. నీ నా నడక, పడక, నీవు నేను కూర్చుండుట, లేచుట సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రే సహోదరి సహోదరుడా, ఆయనను నిన్ను నన్ను ప్రేమించి ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. శత్రువు చేత నీవు గుచ్చబడి ఉన్న నిన్ను నన్ను విడిపించుటకు. సహోదరి సహోదరుడా, నీ పాపమంతయు ఆయన రక్తంలో కడిగి నేను పవిత్రపరచటానికి
ఆయన సిద్ధముగా ఉండి బ్రతిలాడుచూ ఉండగా ఎంతమంది ఆయన వైపు చేతులు ఎత్తగలుగుతున్నాం? ప్రియ సహోదరి సహోదరు, చాలామంది ఏదో లోకానుసారంగా శరీరానుసారంగా కవచములతో వెళుతూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన సర్వాంగ కవచం విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణము నీ శిరస్సుకు ఉండాలి. వాక్యం అనే ఆత్మఖడ్గము ధరింపబడాలి. సిద్ధ మనసు అనే జోడును ధరించుకుని ఉండాలి. నీతి అనే మైమరుపు, సత్యం అనే దట్టి, ఇవి దేవునికి ఇష్టమైనవి. ప్రియ సహోదరి సహోదరుడు, వీటన్నిటినీ ధరించుకుని నీవు జీవించే వ్యక్తివైతే ఎక్కడ శత్రువు యొక్క ఎరలో పడవు. ఏసేపు దూరముగా పారిపోయినాడు. అయితే పారిపోవటం వల్ల కొన్ని శోధనలు వచ్చినవి, అవిరా భయపడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. ఎందుకు ఇవన్నీ రాసుకొచ్చినాడు? ఎందుకు అలా చేసినాడు ఆయన? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచినాడు. ప్రతిఫలముగా కలుగు బహుమానం ఏమిటి? ఎవరు చూడొచ్చినారండి? చాలామంది అనుకున్నారు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యం అన్నది నిత్య నరకం అన్నది. అయితే ఈ యొక్క క్షయమైపోయే ఈ లోకంలో కొద్ది కాలము అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, సహోదరి సహోదరుడా, దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే ప్రతిఫలముగా బహుమానం పొందుతావు. ఆ బహుమానము అది శాశ్వతము నిలిచి ఉంటున్నది, ఎవ్వరూ తీసివేయలేరు. ఈ లోక సుఖ సౌఖ్యములు, లోకపు ఇచ్ఛలు, శరీర కార్యములు కొద్ది వరకే, నీకు అల్పకాలమే. సహోదరి సహోదరుడా, ఏసేపు, మోషే వీటన్నిటి మీద ఎలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని గ్రహించుకుని ఎక్కడ శత్రువైన సాతాను యొక్క గాలమునకు చిక్కబడకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. దేవునితో సహవాసం చేయుట గొప్ప భాగ్యత. పరలోక రాజ్యములో నిత్య సంతోషముతో నింపబడాలి. వాళ్ళ ఆశలు ఎలా ఉన్నవి? ఎంత గొప్ప ఆశలు! ఈ దినమున పరదైస్సులో ఎంత సంతోషంతో నింపబడినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. తనకు సమయము కొంచెమే అని బహు క్రోధము కలిగి దిగి వచ్చి ఉన్నాడు. వాడు గాలము వేసి మనుషులను గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి ఉన్నాడు, వల పన్ని ఉన్నాడు. వాడి యొక్క ఉరులో వలలో చిక్కబడితే వాడు సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రతి ఒక్కరము, ఎవరమైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, ప్రతి ఒక్క మనుషుడు బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దేవుని వైపు చూసి దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోగలిగితే శత్రువు యొక్క గాలమునకు నీవు నేను గుచ్చబడము. లేకపోతే ఆచారముగా అలవాటుగా భక్తి చేస్తూ ఏదో ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతూ నిన్ను నీవు పరిశీలన చేసుకోకపోతే, యోధా శిష్యుడే, ఎంతోమంది ఆ దినమున ప్రజలు ఉన్నారు, కోట్ల సంఖ్యలో 12 మందిని నేర్చుకున్నాడు. వారిలో ఒకరిగా యోధాకు స్థానం అన్నది. యోధా బలహీనతను బట్టి సాతానంతే గాలం వేసినాడు, గుచ్చి లాగినాడు.
ప్రియ సహోదరి సహోదరుడు, ఆ తరువాత ఎంతగా ప్రయాసపడినా, ఆ 30 వెండి నాణెములు విసిరి కొట్టిన ప్రయోజనం లేకుండా ఉరిపెట్టుకుని చనిపోయినాడు, నరకమునకు పాత్రుడైనాడు. ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త. 30 వెండి నాణెములు ఇస్తుంటే నాకు అవసరం లేదు, మాకు అవసరం, నువ్వే చేసుకో అన్నారు వాళ్ళు. అంతే, శత్రువైన సాతాను నిన్ను ఊబిలోనికి దింపి ఇక బయటకు లాగదు. సంతోషంతో కేకలు వేసి గంతులు వేస్తాయి, ఈ ఆత్మను చెడగొట్టినాను, ఈ మనిషిని చెడగొట్టినాను. ప్రియ సహోదరి సహోదరు, అయితే నీ కొరకు నా కొరకు దేవుడు నరకమును ఏర్పరచలా, శత్రువైన సాతాను కొరకే. అయితే ఏ మనుషుడైతే వాడి యొక్క గాలమునకు గుచ్చబడి వాడితో సహవాసం చేసి దేవుని మాటలను నిర్లక్ష్యము చేసి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను అర్థము చేసుకోనకుండా సొంత మార్గంలో, వంకర మార్గంలో వెళితే పాపపు ఊబిలో దించి వేస్తాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించి నీవు నేను తొట్టిల్లకుండా ఉండవాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఎవరి వైపు, ఏ మనుషుల వైపు చూడవద్దు. దినదినము నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నేను ఏమై ఉన్నాను ప్రభువా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను. అయ్యో, నా నోటి మాటలు సరిగా లేవు, క్షమించలేని స్వభావం నాలో ఉన్నది, క్షమాపణ అడగలేని స్వభావం నాలో ఉన్నది ప్రభువా, అసూయ నాలో ఉన్నది, కోపము నాలో ఉన్నది, ద్వేషము నాలో ఉన్నది, విధేయత లేదు, అవిధేయుడై ఉన్నాను, మీకు లోబడలేకపోతున్నాను, లోకాన్ని శరీరాన్ని జయించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు హృదయపూర్తిగా నీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే గొప్ప భాగ్యత. లేకపోతే ఏది కప్పిపెట్టుకున్నా శత్రువైన సాతాను గాలము వేసి గుచ్చిలాగి ఉన్నాడు. ఒక ప్రక్క దేవుడు ప్రయాసపడుతున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను వాటిని హిమం వలె తెల్లగా చేస్తాను, అవి కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె వాటిని తెల్లగా చేస్తాను. నా యొద్దకు రండి, సమ్మతించి నా మాట వినండి, చెవియొగ్గి నా మాట ఆలకించండి. మీ పాపములన్నీ నేను తుడిచివేస్తాను, మీ పాపములను నేను బహుగా క్షమించే దేవుడను. మీ పాపముల నిమిత్తమైన రక్తమంతయు చిందించినాను, మీ శిక్ష యావత్తును నేను భరించినానని ఆయన. సహోదరి సహోదరుడా, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన వైపు నువ్వు తిరగగలవా? లేకపోతే శత్రువైన సాతాను పెట్టి ఏదో ఒక ఆశ చేత ఈడ్చబడుతున్నావా? అయితే వాడు గాలముతో గుచ్చి నిన్ను లాగి నిత్య నరకమునకు పాత్రుడుగా చేయబోతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించినదై పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనును. సహోదరి సహోదరుడా, శత్రువైన సాతాను పెట్టి ఎరా లేకపోతే దురాశ వాటి చేత నీవు ఏడవబడితే దురాశ గర్భము ధరించి పాపము కంటుంది. ఆ పాపము పరిపక్వమై మరణము, ఏదో శరీరానుసారమైన మరణము కాదు కానీ, అనగా నిత్య నరకమునకు పాత్రుడు అవుతావు. ఆ 2వ మరణము నుంచి నిన్ను విడిపించవలనని శత్రువైన సాతాను యొక్క గాలమునకు గుచ్చబడకుండా, వాడి యొక్క ఉరులలో చిక్కబడకుండా నిన్ను విడిపించుటకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుచూ ఉండగా ఎంతమంది దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి కట్టుకుంటున్నాం, ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం అన్నది కాదు ముఖ్యము, ఎంతవరకు దేవునికి ఇష్టంగా నడుచుకోగలుగుతున్నాను,
ఎంతవరకు నా పాపములు క్షమింపబడినవి, నా పాపములన్నీ క్రీస్తు వారి రక్తంలో కడగబడినవా, నాకు విడుదల వచ్చినదా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడైతే నీవు సిలువ యొద్దకు వెళతావో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యము నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమకు బద్ధుడివై జీవించగలుగుతావో, అప్పుడు నీవు పశ్చాత్తాపడగలుగుతావు, ప్రతి లోటును సరి చేసుకుంటావు. ఒకవేళ నీవు ఏమైనా మర్చిపోతే వాటన్నిటిని కూడా దేవుడు నీకు స్పష్టంగా చూపించి నీ చేత ఒప్పింపజేస్తాడు. ఒప్పింపుదలాత్మను నీ మీద కురంభరించి నీకు విడుదలేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి మార్గంలో వెళతావు? రాజమార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నావా? వంకర త్రోవలో ఇంకను నడవటానికి ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, పరిశీలన చేసుకో. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. నా క్రియలను బట్టి శత్రువైన సాతాను సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి దుఃఖపరిస్తే శాశ్వత నష్టము. ప్రియ సహోదరుడు, ఆ శాశ్వత నష్టము నుంచి నిన్ను విడిపింపవలనని నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచూ ఉండగా ఎక్కడ శత్రువైపు చూడవద్దు. వాడు దొంగ, వాడు దోచుకునివాడు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ పాపములు తీసివేసి నిన్ను పవిత్రపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అపవాది క్రియలు ఆయన లయపరిచినాడు, వాడి తలను చితకగొట్టినాడు. అయితే ప్రియ సహోదరి సహోదర, ఎంకను మనుష్యులు శత్రువు మాటనే నమ్ముతూ ఉన్నారు. ఆ దినముల్లో ఆదాము హవ్వలు దేవుని మాట నమ్మాల. ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు చనిపోతారు. శత్రువు ఏమన్నా సాతానేమంటున్నాడు, మీరు చావనే చావారు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామందికి ఈ దినముల్లో శత్రువైన సాతాను ముసుగు వేస్తున్నాడు. జాగ్రత్త. ఏదో గర్వం అనే ముసుగు, మెప్పనే ముసుగు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఆర్భాటం అనే ముసుగు. జాగ్రత్త. వాటన్నిటి నుండి విడుదల పొందు. యేసు వైపు చేతులెత్తు, ఆయన పాదములు పట్టుకుని బ్రతిలాడు. గొప్ప బాధ్యతనికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యో ప్రభువా, అపవాది శత్రువైన సాతాను నన్ను వాడి గాలముతో గుచ్చిలాగి ఉన్నాడు. నన్ను బట్టి వాడు సంతోషిస్తున్నాడు. ప్రభువా, దయతో నన్ను క్షమించవా. మీరు ఏర్పరిచిన పరిశుద్ధ మార్గంలో నడవలేకపోతున్నాను. మీతోనూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయలేకపోతున్నాను. ప్రభువా, నన్ను కనికరించండి. అయ్యో, నా తలంపులు, నా నోటి మాటలు, నా ప్రవర్తన, నా సహవాసము ప్రభువా శత్రువైన సాతానుతో ఉన్నది. వ్యర్థత్వంలో మునిగి ఉన్నాను. అనేకసార్లు ఏదో భక్తి చేస్తున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ప్రభువా ఏదో జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నేను మృతుడనే. ప్రభువా, నేను పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నాను.